ఇప్పుడు తమిళనాడులో విజయ్ ఘన విజయం సాధించాడు. యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకొని కాంగ్రెస్‌తో చేతులు కలిపాడు. తర్వాత ఆయన నిన్న సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఢిల్లీలో మీట్ అవ్వటం జరిగింది. కొంత చర్చలు జరగటం జరిగింది. తర్వాత మమతా బెనర్జీ గారు కూడా టీఎంసీని ఇంకా వదిలేసి కాంగ్రెస్‌లో చేరాలి, విలీనం చేయటమే అనుకుంటున్నారు అనే ఒక ప్రపోజల్ అయితే నడుస్తోంది. కాంగ్రెస్ కూడా కొంత ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆవిడకి ఉపాధ్యక్ష పదవి, తర్వాత అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీ పదవి ఇవ్వాలని. సో కొంత యాంటీ బీజేపీ ఫోర్సెస్ కొంత కన్సాలిడేట్ అవ్వటం, మళ్ళీ తిరిగి కాంగ్రెస్ వైపు రావటం, ఇదంతా కొంత జగన్ని ఇన్స్పైర్ చేస్తుందా, లేదంటే ఏమంటారు? అంటే జగన్ని ఇన్స్పైర్ చేయటము అనేది కాదండి. జగన్ ముందు ఎటు వెళ్ళాలి అనేది అప్పుడే డెసిషన్ తీసుకోడు. ఆయన ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా ఇండియా కూటమి వైపు లేకపోతే కాంగ్రెస్ వైపు కదలడు. ఇండికేషన్స్ ఇస్తున్నాడు నెమ్మదిగా. ఓకే, నేను బలానా చోట ఉన్నానని ఇప్పటిదాకా ప్రపంచం అనుకుంటోంది, బలానా చూరు కింద ఉన్నానని, ఆ చూరు నుంచి బయటకు వచ్చేస్తున్నాను అనే ఇండికేషన్స్ ఇస్తున్నాడు. దాని మీద ప్రపంచం ఎలా మాట్లాడుతోందో గమనిస్తున్నాడు. గమనిస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి ముందు తన కాళ్ళ మీద తాను నిలబడి తన బలం ఏమిటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతే ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయం తీసుకుంటాడు ఆయన. అప్పటి వరకు న్యూట్రల్ స్టాండ్తో ఉంటాడు. న్యూట్రల్ స్టాండ్తో ఉండి బీజేపీ మీద కీలకమైన సందర్భాల్లో మాత్రం గతంలో లాగా దులపరించిపోకుండా క్రిటికల్గా వ్యవహరిస్తాడు. ఓకే, అంతవరకే. అంతకు మించి ఆందోళనల స్థాయికి ఇప్పుడే వెళ్ళడు. ఓకే, దానికి కొంత సమయం పట్టొచ్చు, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇంకా ఆయన జంజీ తరం కానీ జన్ ఆల్ఫా తరం గురించి కానీ ఆయన కొంత ఆప్టిమిజంతో ఉన్నారు. అంటే వీళ్ళు ఎక్కువ ప్రాపగాండాకి పడిపోరు, కొంత లాజికల్గా ఆలోచిస్తారనే ఒక ఉద్దేశం అయితే ఆయనలో కనపడింది. ఆయన ప్రాపగాండాకి పడిపోవడం కాదు, అంటే ప్రస్తుతం ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుకుంటోంది. ఓకే, ఆ లాంగ్వేజ్లోనే తను మాట్లాడాలి, ఆ జార్గాన్ని వాడాలి తను. అందుకని ఆ ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రధానంగా తను వేరే చోట లొకేట్ అవ్వాలి అనుకుంటున్నాడు ఆయన. తన మీద ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చాలి అనుకుంటున్నాడు. ఆ మార్చటం కోసం కొత్త తరహా నెరేటివ్స్, కొత్త తరహా పదాలు వాడటం ఇది కనిపిస్తోంది ఆయన ఉపన్యాసాలలో. పర్టికులర్గా ప్రెస్ మీటుల్లో, ఈ మధ్య జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లు, కార్యకర్తల సమావేశాల్లో కొంచెం కొత్తగా మాట్లాడుతున్నాడు జగన్. ఓకే, ఇంకా పొలిటికల్గా కొంత కాన్షియస్ ఉన్న జడ్జీ తరం కానీ జన్ ఆల్ఫా తరం కానీ ఇప్పుడు ఆయన చెప్తున్నట్టు వీళ్ళంతా కొంత అభ్యుదయ భావాలు ఉన్నాయంటారా? అభ్యుదయ భావం అంటే ఏమనుకుంటున్నారు? అభ్యుదయ భావం అంటే ఉన్న స్థితి నుంచి కొంచెం బెటర్ స్థితికి వెళ్ళాలి అనే ఆలోచనే. అంతకు మించి వేరే ఏదో విప్లవాలు అవి అక్కడ దాకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న జీవితం నుంచి బెటర్ లైఫ్లోకి వెళ్ళటానికి మనని కిందకి లాగుతున్న ఎలిమెంట్స్ ఏమిటి, ఈ వ్యవస్థలో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటి అనేది తెలుసుకుని వాటిని వదిలించుకొని ముందుకెళ్లే సాహసాన్ని మనసులో నింపుకొని దానికి ఎలా వెళ్ళాలి అనే వ్యూహాన్ని రచించుకోవటానికి ఒక సిద్ధాంత నేపథ్యంలో కదలటం. దీన్ని స్థూలంగా మనం అభ్యుదయం అనుకుంటే, దీన్ని ప్రోగ్రెసివ్ అనుకుంటే, అప్పుడు ఈ తరహా ప్రోగ్రెసివ్నెస్ని ఈ జనరేషన్లో నింపుతూ వాళ్ళతో పాటు నడవటం. అంటే ఇప్పుడు వాళ్ళే నింపే మూడ్లోకి వచ్చారు, వాళ్ళే మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీస్తో కూడా. వాళ్ళని సమాధానపరచడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున పాలనలో భాగస్వాములు అయి ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వ విధానాల మీద సీరియస్గా క్రిటికల్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలంటే చాలా సాహసం కావాలి. వడ్డే శోభనాద్రీశ్వరరావు అడపా చేస్తున్నాడు ఆ ప్రయత్నం. కానీ మిగిలిన వాళ్ళు, అంటే ఆయనకి ఫర్దర్ కెరియర్, దానికి సంబంధించిన గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. అందుకని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకని ఎవరి మార్జిన్లో, జగన్మోహన్ రెడ్డి కూడా తన మార్జిన్లో ఉండే మాట్లాడుతున్నాడు. మార్జిన్ ఇంకా క్రాస్ చేసేంత లెవెల్కి వెళ్ళలేదు ఆయన. కొంచెం టైం తీసుకుంటాడు. కొంచెం టైం తీసుకుని ఆ లైన్ క్రాస్ చేసే ప్రయత్నం అయితే గ్యారంటీగా చేస్తాడు. బయట ప్రజాబాహుల్యంలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, జగన్ గనక కాంగ్రెస్తో కలిస్తే ఆయనకి ఈసారి గెలుపు నల్లేరు మీద బండి నడకవచ్చు అనే అభిప్రాయం ఒక సెట్ ఆఫ్ ఇంటలెక్చువల్స్లో ఉంది.
దానిలో పూర్తి వాస్తవం ఉందని నేను అనుకోవడం లేదు, కానీ ఇదైతే ప్రచారంలో ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.